మామూలుగా పెట్టుకోరు వెళ్ళిపోయినాడు. మిత్రులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ కూడా, మహిళలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు నిర్వహిస్తున్నామంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం, అదేవిధంగా స్థానికంగా శాసనసభ్యులు వారు నిన్న మున్సిపాలిటీలో కొన్ని అబద్ధాలు ఏవైతే చెప్పారో దాని మీద వివరణ ఇవ్వడానికే ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా గత సంవత్సరం రోజులుగా మీరు చూస్తే తిరుమల నెయ్యి విషయంలో ఏ విధంగా హిందూయిజాన్ని ముందుకు తీసుకొచ్చి, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి అనే విధంగా ఎన్ని అబద్ధాలు ఆడారో మనమందరం సంవత్సరం రోజులుగా చూస్తూ ఉన్నాం. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే భగవంతుడు ఎవరిని కూడా ఉపేక్షించడం అనే దానికి ఉదాహరణలే మొన్న చూస్తే నెయ్యి ట్యాంకర్ తిరగబడి పడిపోవడం, అదేవిధంగా పరకామణిలో పెంచలయ్య అనే వ్యక్తి 2025లో 650 గ్రాములు బంగారు బిస్కెట్ దొంగిలిస్తే కనీసం అతనికి సుప్రీంకోర్టులో బెయిల్ అయితే కూడా ఎక్కడ కానీ వాళ్ళ సొంత పత్రికల వారికి కూడా తెలియకుండా దాచిపెట్టారంటే ఏ విధంగా ఈరోజు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ ఉన్నారో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. హిందూ మనోభావాలు కావచ్చు, తిరుమల పవిత్రతని గొప్పగా తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అని తెలియజేసుకుంటాం. ఎందుకంటే 2 కొండలు అని జీవో తీసుకొచ్చి దాన్ని 7 కొండలు చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజు ఒక్కరోజే దర్శన సమయం కేటాయిస్తే సామాన్య భక్తులు కూడా దర్శనం చేసుకోవాలి, వైకుంఠ దివ్య దర్శనం ఉండాలి అనే ఉద్దేశంతో 10 రోజులు వైకుంఠ దర్శన ఏర్పాట్లు చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు నిర్ణయించిన మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదం తెలిపి 10 రోజులు వైకుంఠ ఏకాదశి దర్శనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీవాణి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అభివృద్ధి. కుంటుపడిపోయి 25 సంవత్సరాలుగా మూలపడిపోయిన విజయ డైరీని ఈరోజు వేల మంది కార్మికులు పనిచేసి ఒక సుందరవనంగా కనబడతా ఉందంటే అమూల్ వాళ్ళకి ఇచ్చి 1000 మంది కార్మికులు ఈరోజు పనిచేసి ఉపాధి పొందుతా ఉన్నారంటే దాన్ని అభివృద్ధి అంటారు. ఈ దేశంలోనే 3వ నంబర్కు సంబంధించి 3వ స్థానంలో ఉన్నటువంటి సిఎంసి 500 పడకల మెడికల్ కాలేజీ హాస్పిటల్ గా నిర్మిస్తా ఉన్నారు చూడు, దాన్ని అభివృద్ధి అని అంటారు. ఇదే విధంగా ఇటు చెన్నై, అటు బెంగళూరు, అదే విధంగా దానికి ఎక్స్ప్రెస్ హైవే కనెక్టివిటీ చేసి తరచూరు దాకా ఎక్స్ప్రెస్ హైవేలు ఎక్కడికక్కడ కనెక్టివిటీలు ఇచ్చి వేల కోట్ల నిధులు సెంట్రల్ లో నుంచి తెచ్చి వెచ్చించి రోడ్లు వేస్తున్నారు చూడు, దాన్ని అభివృద్ధి అంటారు. ఆనాడు తిరుపతికి పోవాలంటే 1.5-2 గంటల సమయం పట్టేది, రైల్వే బ్రిడ్జిలు కానీ ఎక్కడికక్కడ ఇబ్బందికరంతో. చిత్తూరులో కనెక్టెడ్ కాకుండా మొత్తం అంటే బైపాస్ నుంచి కాణిపాకం మీదుగా తిరుపతికి 45 నిమిషాల్లో ఈ రోజు ప్రయాణిస్తూ ఉన్నారంటే ఈ రోడ్లు వేసిన ఘనతంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పూతలపట్టు దగ్గర నుంచి కూడా మళ్ళీ మన చిత్తూరుకి రావడానికి దాన్ని కూడా డబుల్ రోడ్ చేసి ఎక్స్ప్రెస్ హైవే లాగా బైపాస్ కనెక్టివిటీ ఇచ్చి ఆ ఎక్స్ప్రెస్ హైవేకి లింక్ ఇచ్చే విధంగా చేశారు చూడు, దాన్ని అభివృద్ధి అంటారు. నువ్వు ఇది కాదా అనేది నిరూపించు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రోడ్లన్నీ కూడా కొన్ని వేల కోట్ల నిధులు తెచ్చి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిత్తూరు నియోజకవర్గానికి కనెక్టివిటీ ఇచ్చి పెట్టింది రోడ్లు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను తెలియజేసుకుంటున్నా. దీన్ని అభివృద్ధి అంటారు. కానీ మీరేదో బాగుండే రోడ్లను కొట్టేసి, బాగుండే ఇళ్లు కొట్టేసి కాంపన్సేషన్ ఇవ్వకుండా దీన్ని అభివృద్ధి అంటారంటే మీ దృష్టిలో ఇది అభివృద్ధి ఏమో, ప్రజల దృష్టిలో ఇది దౌర్భాగ్యంగా భావిస్తూ ఉంటారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే
ఆనాటి పెద్దలు దాతలు పీవీకేఎన్కు స్థలం ఇచ్చారు, పీసీఆర్కు స్థలం ఇచ్చారు. ఆనాటి దాతలు గొప్ప మనసుతో ఇచ్చారు కాబట్టి ఈనాటికి కూడా వాళ్ళ పేర్లు మనం తలుచుకుంటున్నాం. మరి వాటి పేర్లు కూడా కొట్టేసి మీ పేర్లు వేసుకుంటే దీన్ని కూడా అభివృద్ధి అంటారేమో మీ దృష్టిలో అని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. మరి ఎందుకని దాని పేర్లు మార్చలా? మేము కట్టిన వాటర్ ప్లాంట్లో ఎందుకని పేర్లు మార్చారో మీరే దీనికి సమాధానం చెప్పాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాం మీ ద్వారా. సమావేశంలో మీ కార్పొరేటర్ నాయుడు వాళ్ళ ఫ్యామిలీ అనేది చిత్తూరుకి చాలా అనేక రకాలుగా విద్యాలయాలు కావచ్చు, అనేక రకాలుగా ఎంతోమంది కష్టాలు ఉంటే వాళ్ళందరికీ కూడా అనేక రకాల సహాయాలు చేశారు. కాబట్టి వాళ్ళ తనయుడు కొన్ని సమస్యలు తప్పుడు కేసుల్లో అతన్ని నిర్బంధిస్తే ఆయన్ని మానవతా దృక్పథంతో పరామర్శించడం అనేది మానవ నైజం. కాబట్టి దాని ప్రకారమే నేను ఆయన్ని కలిశానని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. చుట్టపు చూపుగా దాన్ని చూస్తూ ఉండాలని కూడా ఆ ఎంఈలను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అసలు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు వాటంతా అట్లా ముండిగా వదిలేశారు. అదేవిధంగా సంతపేటలో చూస్తే వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కడివక్కడ లోడేశారు. దాదాపు 3 మాసాలు దారి లేకుండా పాములు పురుగుల్లో ఆ చుట్టుపక్కల ఇళ్ళోళ్ళందరూ కూడా భయప్రాంతులకు గురైనారు. మొత్తం ఎక్కడిదక్కడ లోడేసి ఈ రోజుకి కూడా ఇబ్బంది పాలవుతూ ఉన్నారు. దీన్ని అభివృద్ధి అంటారా అని నేను అడుగుతున్నాను. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కటి అవినీతి తప్పితే అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా దోపిడీ. కట్టమంచి చెరువులో నీళ్లు వచ్చింది, దాని ఎన్జిటీలో కేసేశారు, చెరువులో మంది ఎత్తుతూ ఉంటారు. ఎందుకంటే అభివృద్ధి అడ్డుకుంటున్నాడు విజయానంద రెడ్డి అంటారు. మరి ఈరోజు కాజూరు చెరువులో నుంచి రోజుకు 300 ట్రాక్టర్లలో ఇసుక గ్రావెల్ మట్టి తరలించుకొని పోతూ ఉన్నారు. అదేవిధంగా చూస్తే కొట్రకోన గంగానెల్లూరు బార్డర్ కాన్స్టిట్యున్సీ కొట్రకోన లక్ష్మీరెడ్డిపల్లి దగ్గర టిప్పర్లు పెట్టి ఏకంగా మీ పొలాలకంతా గుట్టలు ఖాళీ చేసేసి గ్రావెల్ తోలుతున్నారు. దీన్ని అభివృద్ధి అంటారా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా చూస్తే మీకు సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్ ఉంటే ఆ ప్లాంట్కి దొడ్డిపల్లిలోని శ్మశాన వాటి దగ్గర 40 సంవత్సరాల ముందు ఆపేసినటువంటి ఇసుక మేటలన్నీ కూడా ఈ రోజు లోడి మీ సిమెంట్ ప్లాంట్కు తరలిస్తూ ఉండాలి. దీన్ని అభివృద్ధి అంటారా అని నేను అడుగుతున్నా. ఎన్ఆర్పేట ఏరియాలో నుంచి రోజుకు 30 టిప్పర్ల శాండ్ని చెన్నైకి తరలిస్తూ ఉండారే, దీన్ని అభివృద్ధి అంటారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే అభివృద్ధి అంటే నీ ఉద్దేశంలో ఇటువంటి దోపిడీని అభివృద్ధి అంటారా అనేది కూడా మాకు సందేహం ఎత్తుతూ ఉంది. కాబట్టి వీటినన్నిటిని అభివృద్ధి అనరు. గట్టిగా ఎవరినైనా ప్రశ్నిస్తే మాట్లాడితే మా నాయకులు ఎవరైనా అడిగితే గట్టిగా పిత్తి పక్కనోడి కన్నా వాసన వస్తే కూడా కేసు అంటావు. మీ ఇన్స్పెక్టర్ నీకు సలాం కొట్టే వాళ్ళ దగ్గర వెంటనే కేసులు ఫైల్ చేస్తావు. నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, అయ్యా న్యాయబద్ధంగా ఎవరైనా తప్పు చేస్తుంటే కేసులు పెట్టండి, తప్పు లేదు. కానీ ఇటువంటి అన్యాయమైన కేసులు పెట్టి పేదలను ఇబ్బంది పాలు చేయొద్దండి అని కూడా వాళ్ళను కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. కాబట్టి ఇకనైనా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6లో భాగంగా ఒక్క పెన్షన్ తప్పితే మీరు చేసిన హామీలు చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో ఎంతమంది విడోలు లేరు, ఎంతమంది 60 సంవత్సరాలు దాటిన వారు లేరు. ఏ ఒక్కరికి కూడా ఈ ముందుటి వరకు ఒక కొత్త పెన్షన్ అనేది ఇవ్వలేదు. అంటే మీ దృష్టిలో ఇది అభివృద్ధి లాగా ఉందేమో నాకైతే సందేహంగా ఉంది గురిజాల జగన్ గారు. కాబట్టి ఇక మీదైనా అభివృద్ధి అంటే ఏమనేది ఎవరినైనా అడిగి తెలుసుకొని దాని మీద కనుక్కొని మీరు మాట్లాడితే బాగుంటుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. 2019 నుంచి 2024 వరకు ఆనాటి దివంగత నేత డికే ఆదికేశవ నాయుడు గారు నిర్మించినటువంటి వాటర్ ప్లాంట్లు ఎన్ని ఉన్నాయో అన్నిటి మీద నువ్వు ఈ రోజుకి కూడా చెక్ చేసుకో. ఎక్కడైనా కానీ మేము రంగులు పూసి మా పార్టీ నాయకులు ఫోటోలు వేసుకుంటే ఎక్కడైనా చూపించని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా నిర్మించిన దాన్ని దాతగా ఉంటే దాతల పేర్లు ఫోటోలు వేసుకోవడం సహజం. అటువంటిది ఎవరో నిర్మించిన వాటర్ ప్లాంట్లకు ఈరోజు మీరు మీ నాయకులు రంగులు వేసుకునేసి దాని మీద మీ ఫోటోలు వేసుకున్నారంటే ఇది మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. అంటే రేపు భవిష్యత్తులో మీరు ఏదైతే నిర్మించారో, మీరు ఏదైతే శిలాఫలకాలు పెట్టుకున్నారో వాటినన్నిటికీ కూడా ఇదే విధంగా చేస్తే మీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా గురిజాల జగన్ గారని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇది ఎక్కడ లేని సాంప్రదాయాలు. ఇటువంటి సాంప్రదాయాలన్నీ కూడా
నువ్వే తీసుకొచ్చి పెట్టావు. 9 మినరల్ వాటర్ ప్లాంట్లు మొత్తం కూడా పూర్తిగా నీ ఫోటోలు నీ రంగులతో నింపుకున్నావు. కానీ ప్రజలకు ఇది బాగా తెలుసు, ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉంటారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే కేవలము నువ్వు న్యూట్రిన్ ఫ్యాక్టరీ దగ్గర పొలం కొన్నావు కాబట్టి ఆ పొలానికి విలువ రావాలనే ఒక దురుద్దేశంతో దర్గా సర్కిల్ దగ్గర నుంచి ఇరువారం దాకా నేషనల్ హైవేగా ఉన్నటువంటి రోడ్డుకు మున్సిపాలిటీ జనరల్ బడ్జెట్లో డబ్బులు వెచ్చించి ఆ రోడ్డు వైండేషన్కు నిరుపేద కుటుంబాలైనటువంటి వాళ్ళ ఇళ్లన్నీ కూడా పగలగొట్టి కాంపన్సేషన్ లేకుండా వాళ్ళని నిరాశ్రయులు చేస్తున్నావే, ఇది నీకు భావ్యమా? ఆ పేదల కడుపు కొట్టడం నీకు తగునా అని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే కేవలం నువ్వు కొన్న పొలానికి విలువ పెంచుకోవడం తప్పితే దర్గా సర్కిల్ నుంచి ఇరువారం దాకా చిత్తూరులో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు, అక్కడ ఏమీ ట్రాఫిక్ ఇబ్బందులు లేవు, ఎటువంటి సమస్యలు లేవు, ఏ రోజు కూడా అక్కడ ట్రాఫిక్ ఆగిన దాఖలాలు లేవని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటిది ఈరోజు నీ పొలాలు రేట్ల కోసం ఆ ఇళ్లందరినీ కూడా నిరాశ్రయులు చేశావు. ఇది మంచి పద్ధతి కాదు, పేదల కడుపు కొట్టడం మంచి పద్ధతి కాదని కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఒక జనరల్ ఫండ్స్ని తీసుకొచ్చి 2 కోట్ల రూపాయలు దానికే వెచ్చిస్తున్నామంటే మున్సిపాలిటీలో ఉన్న బడ్జెట్లు వెచ్చించడం కాదు, మనం కట్టే ట్యాక్సుల్ని నువ్వు మీ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ప్రభుత్వం నుంచి తీసుకురా, మేము కూడా నీకు సహకరిస్తాం. నువ్వు వెరీ గుడ్, మంచి డబ్బులు తీసుకొచ్చావు, ప్రభుత్వం నుంచి అనేక నిధులు తెచ్చావు, బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తూ ఉన్నావు అని చెప్పచ్చు. అభివృద్ధి అంటే ఎక్కడిదక్కడ కొట్టేసి ఎవ్వరికి ఇంతవరకు ₹1 కాంపన్సేషన్ ఇవ్వకుండా అక్కడ బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళందరూ నిరాశ అయిపోయే విధంగా మొండి గోడలు నింపడం అంటే అభివృద్ధి అని నేను అడుగుతున్నాను. ఈరోజు కోర్టు డౌన్లో చూస్తే మున్సిపాలిటీ డ్రైనేజ్ పెట్టారు, టెండర్లు పిలవగానే డ్రైనేజ్ పెట్టారు. ఆ డ్రైనేజ్ ఏ విధంగా వేశారంటే సాధారణ ఒక సందులో ఏ విధంగా డ్రైనేజ్ చేస్తారో, ఒక 50 ఇళ్ళు 60 ఇళ్ళు ఉంటే వెళ్తూ ఎంతైతే డ్రైనేజ్ చేస్తారో ఆ విధంగా ఈరోజు డ్రైనేజ్ వేయడం జరిగింది. అసలు మాట పూర్తిగా చెప్పడం కాదు, దీనికి టెక్నికల్ శాంక్షన్ ఆర్డర్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2023 11వ నెలలో. అదేవిధంగా 30/23 టెండర్ ఇన్విటేషన్ డేట్ వచ్చి 30/10/2023. అదేవిధంగా ఈ టెండర్లో వచ్చి ఆనాటి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు గారు జేఎంసీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ మీద టెండర్లో పార్టిసిపేట్ చేసి 30/12/2023 దానికి తగిన డిపాజిట్ కూడా తను కట్టడం జరిగింది. దాని తరువాత ఈ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ 18/1/2024 నాడు ఈ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేయడం కూడా జరిగింది. 18/1/2024 ఏ ప్రభుత్వం ఉంది గురజాల జగన్మోహన్ గారు, మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూడి ముత్యాల నాయుడు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉంటే ఆనాటి ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేసిందనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి మీ మనసు ఆ చిన్న బిడ్డ చనిపోయినప్పుడు చెలించింది, చాలా సంతోషం, మాకు కూడా చాలా బాధ అనిపించింది. కానీ వీళ్ళు ఆ రోడ్డు వేసేటప్పుడు 3 అడుగుల లోతు గుంతలోడి మీ మహిళా నాయకురాలు పార్టీ వాళ్ళు పుట్టినప్పటి నుంచి అదే పార్టీకి జెండా మోసిన నాయకురాలు ఆ గుంతలో పడి చనిపోతే ఆ రోజు నీ మనసు చెలించలేదా? ఎందుకని నీ మనసు చెలించలేదు? ఎందుకని నీ పార్టీ మహిళా లీడర్ అయినటువంటి ఆ మహిళకు నీ మనసు చెలించి జీజేఎం ట్రస్ట్ ద్వారా ఎందుకు ఒక 20 లక్షలు 30 లక్షలు కాంపన్సేషన్ ఆ మహిళకి ఇవ్వలేదు అని కూడా నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా. మేం శాంక్షన్ ఆర్డర్ ఇచ్చిన రోడ్డుకు ఈరోజు క్రెడిట్ చోరీగా నువ్వు మున్సిపాలిటీలో చెప్పుకుంటున్నావంటే మరి అన్ని అబద్ధాలు ఆడే వ్యక్తివి నువ్వు. మరి మీ మహిళా లీడర్ చనిపోతే ఎందుకు నీ మనసు చలించలేదు? ఎందుకని ఆమెకు కాంపన్సేషన్గా ఒక 20 లక్షలు 30 లక్షలు నువ్వు ఇవ్వలేదని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా మా ప్రభుత్వం రన్నింగ్లో ఉండేటప్పుడు మా నాయకుడు, మా పంచాయతీ ప్రెసిడెంట్ గుడిపాల మండలంలో చనిపోతే
వెంటనే మేము వెళ్ళి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి వాళ్ళ పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు కూడా మేము భరిస్తానన్నాం. చెప్పిన మాట ప్రకారం అదే విధంగా మా ట్రస్ట్ ద్వారా మేము భరించామని కూడా నీకు నేను తెలియజేసుకుంటున్నా. అదే విధంగా చూస్తే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము ఆనాడు 9 వాటర్ ప్లాంట్లు కట్టించాం. మా సొంత నిధులతో 9 మినరల్ వాటర్ ప్లాంట్లు కట్టిస్తే వెంటనే వెళ్ళి దానికి పసుపు రంగు లేసి మీ ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసుకునేసి మీరు ప్రారంభించలేదా? ఇది భావ్యమా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. బయట రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కూడా సులభతరంగా దర్శనం చేసుకునే విధంగా దాంట్లో నుంచి వచ్చే ఆదాయాన్ని గ్రామాల్లో భజన మందిరాలు నిర్మించుకోవడానికి దాదాపు 8,000 దేవాలయాలు నిర్మించిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని కూడా నేను తెలియజేసుకుంటాను. కాబట్టి ఏ రోజు కూడా చిన్న అపశృతి వెంకటేశ్వర స్వామి గుడిలో తిరుమలలో చిన్న అపశృతి అనేది కూడా ఏనాడు జరగలేదు. అటువంటిది ఈ 2 సంవత్సరాల్లో మీరు చూస్తే వైకుంఠ ఏకాదశికి అనేక మంది చనిపోవడం, అదేవిధంగా శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా దాదాపు ప్రైవేట్ గుడిలో 20 మంది చనిపోవడం. అదేవిధంగా చూస్తే ఈరోజు ఆ రోజు ఏమన్నారంటే శ్రీవాణి అనేది ఎందుకు పెట్టారు, అది కోటీశ్వరులకే సంబంధించింది, పేదలకు కాదు అన్నారు. మరి ఈరోజు దాన్ని కొనసాగిస్తున్నారంటే ఆ పెట్టిన కార్యక్రమం మంచిది కాబట్టే కదా మీరు కొనసాగిస్తారని కూడా నేను తెలియజేసుకున్నా. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గోశాలలో గోవులు చనిపోతూ ఉంటే ఎవరికీ తెలియకుండా గోవులను కూడా దానం చేసేస్తూ ఉన్నారు. ఇంత అపశృతి జరుగుతూ ఉందంటే కారణం ఆ భగవంతుడి మీద వీరు వేసిన నింద వాళ్ళకే చుట్టుకుందని కూడా నేను తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇకనైనా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కాకుండా ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు ఏదైతే సూపర్ 6లో హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలి, కానీ ఇటువంటి దుష్ప్రచారాన్ని ఆపాలని కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇకపోతే నిన్న మున్సిపాలిటీ ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మున్సిపాలిటీలో వీడ్కోలు సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వీడ్కోలు సభలో మంచి సాంప్రదాయమే, అందరికీ బట్టలు ఇవ్వడం మున్సిపాలిటీ బడ్జెట్లో ఇవన్నీ మంచి సాంప్రదాయమే. కాకపోతే ఏదైనా కానీ మనం చేసింది మనం చెప్పుకోవాలి, కానీ ఇంకొకరు చేసింది మనం చెప్పుకోవడం అంటే దాన్నే మన నాయకుడు చెప్పేది క్రెడిట్ చోరీ అని. నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు గురజాల జగన్ గారు ఫారెస్ట్ రోడ్డు ఒక ట్రాక్టర్లో ఒక అబ్బాయిని ఢీకొంటే ఆ అబ్బాయి మరణించి ఆ మరణ వార్త విన్న తర్వాత అతని మనసు చెలించిపోయి పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ రోడ్డు శాంక్షన్ ఆర్డర్ ఇచ్చి మేము డబ్బులు తీసుకొచ్చి రోడ్డు వేసామని అనేక ప్రగల్భాలు, అబద్ధాలు ఆయన నిన్న మాట్లాడారు. అయ్యా గురజాల జగన్ గారు